వారం 10 రోజులుగా తెలంగాణలో ఎండలు దంచుకొడుతున్నాయి. మరోవైపు ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు మార్చి 3వ వారం నుంచి వడగాల్పులు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో నేడు, రేపు, ఎల్లుండి ఎండ తీవ్రత పెరగనుంది. పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఆదిలాబాద్, మెదక్లో సాధారణం కన్నా 2 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ఈ ఏడాది తొలిసారి భద్రాచలం, ఆదిలాబాద్, రామగుండం, మెదక్లలో ఉష్ణోగ్రత 37 డిగ్రీలను దాటింది. శనివారం మెదక్లో 37.8 డిగ్రీలు నమోదు కాగా ఇదే ఈ ఏడాదికి అత్యధిక ఉష్ణోగ్రత. చాలా ప్రాంతాల్లో వాతావరణంలో తేమ శాతం పడిపోయింది. రామగుండం, మహబూబ్ నగర్లలో కేవలం 28% ఉండగా నల్గొండలో 39, ఆదిలాబాద్ 42, భద్రాచలం 43, ఖమ్మంలో 44 డిగ్రీల శాతం ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గాలిలో తేమ పడిపోతే చల్లదనం తగ్గి వేడి తీవ్రత కనిపిస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. రజిత, నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి బయటికి రావడానికి నగరవాసులు జంకుతున్నారు. 9 అయిందంటే చాలు బయట ఎండలకు భయపడి నగరవాసులు ఎవరు రోడ్ల మీదకి కూడా రానటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే నగరంలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. రేపటి ఎల్లుండి వరకు కూడా ఈ ఉష్ణోగ్రతలు మరొక డిగ్రీ పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే ఫిబ్రవరి మొదటి వారం నుండే కూడా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో అయితే నగరవాసులు ఎండ నుండి ఉపశమనం పొందడానికి అయితే వివిధ మాధ్యమాలను ఎంచుకుంటున్నారు. క్యాపులు ధరించడము, ఆడవారైతే స్కార్ఫ్స్ వేసుకొని బయటికి రావడము, గొడుగులు తీసుకోవడము ఇలాంటివి చేస్తా ఉన్నారు. దీంతో పాటు శీతల పానీయాలు అయినటువంటి నిమ్మరసము ఇలా వాటిపైన ఎక్కువగా ఆధారపడతా ఉన్నారు. అంటే ఎండ వేడికి ఎక్కువగా డీహైడ్రేషన్ కి గురయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని నుండి తట్టుకోవడానికి, భానుడి తాపానికి తట్టుకోవడానికి కూడా నగరవాసులంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, రోడ్ల పైన ఎక్కువగా అయితే మనకు వాహనాలు కనిపించట్లేదు. ఈ ఎండ వేడికి వాహనదారులు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఓవైపు పైనుంచి భానుడు బగబగలాడుతుంటే మరోవైపు రోడ్డు పైన వాహనాలు వెళ్లే ర్యాపిడ్ కి కూడా వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పొచ్చు. ఇంకా మార్చి మొదటి వారం రాలేదు, అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఇక దీన్ని పట్టి చూసుకుంటే మాత్రం రానున్న నెలల్లో, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని ఇటు వాతావరణ శాఖ నిపుణులు, అటు డాక్టర్లు కూడా సూచిస్తా ఉన్నారు. అయితే ఈ ఎండలు ఇంతగా పెరిగిపోవడానికి కారణాలు అయితే ఒకంత గ్లోబల్ వార్మింగ్ కూడా ఒక కారణము, పెరుగుతున్న కాలుష్యం కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఈ గ్లోబల్ వార్మింగ్ కాలుష్యం వల్ల సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఉష్ణోగ్రతలు కూడా అధికంగా పెరిగాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడే 34 డిగ్రీల వరకు అయితే ఎండలు నమోదవుతున్న నేపథ్యంలో నగరవాసులు అంటే ప్రజలంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నారు. బాడీ డీహైడ్రేట్ కాకుండా, వడదెబ్బలు తగలకుండా కూడా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు వహించాలి. ఎప్పటికప్పుడు కూడా నిమ్మరసము, కొబ్బరి బొండాలు వంటివి తీసుకుంటూ ఉంటే బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు, చాలా మంది కూడా ఇప్పుడు నార్మల్ గా అయితే 9 దాటిన తర్వాత బయటికి రావడానికి అయితే జంకుతున్నారు. చిన్న పిల్లలు కానీ, వృద్ధులు కానీ ఇంకా ఈ ఎండ వేడికి ఎక్కువగా కూడా
ఎండవేడికి లోనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మార్చి మొదటి వారంలోనే అయితే బాణుడు బగబగలాడిపోతున్నాడు. రానున్న ఏప్రిల్ మేలో కూడా ఈ ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే నగరవాసులు ఈ బాణుడి ప్రతాపాన్ని తట్టుకోవడానికి అయితే సిద్ధమవుతున్నారు. అటు ఏసీలు కూలర్లకు కూడా గిరాకీలు పెరిగాయి. ఇటు మట్టి కుండలను కూడా చాలా మంది ఉపయోగిస్తా ఉన్నారు. ఇప్పటి నుంచే మొత్తంగా చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతల ధాటికి బయటకు రావడానికి ప్రజలు జంకుతున్నారు. 9 తర్వాత సాయంత్రం 5 దాటిన తర్వాత బయటకు వస్తున్నారు. 9 తర్వాత అయితే ఎవరు బయటికి రావట్లేదు. మొత్తంగా నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీనాక్షి, రైట్, థ్యాంక్ యూ రజిత.